అడిగిపోయినా కానీ అంత కారం మెతుకులు, అంత పచ్చడి పప్పుచారు తినలాగా చచ్చిపోతా. యేసుప్రభా ఇది నాకు బాగలే, నా స్వరక్తంతో నా చెమట వచ్చి ఇవాళ నేను పని చేసుకొని ఇవాళ చికెన్ తింటాను అన్నాడు. ఆయన ఏం చేశాడు, ఆ రోజు సేవ మొత్తం బంద్ చేశాడంట, సువార్త సేవ అంతా బంద్ చేసి కూలి పనికి పోయాడంట. పోయి మంచిగా ఒక 400-500 రూపాయలు పని చేసుకున్నాడంట. వచ్చాడంట, వస్తానే ఏం తెచ్చుకొచ్చాడు, కోడి. అయ్యా ఆహారం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు నాయనా, నా కష్టార్జితంతో ప్రభువా రెక్కల మొక్కలు చేసుకుని నాయనా, ఇదిగో నా సంపాదనతో తండ్రి చూడు ప్రభా, ఎస్ఏ నా కష్టంతో తండ్రి ఇవాళ కష్టపడి సంపాదించి నా ప్రభా కోడిని తెచ్చి బూరు బీకి అయ్యా నీళ్ళలో పెట్టి కాల్చి నా తండ్రి మాంసం కొట్టి శుభ్రంగా వండుకున్నా నాయనా, ఇప్పుడు తినబోతున్నా తండ్రి, మంచి తింటున్నా నాయనా యేసునామని ప్రార్థన అన్నాడు. అంతే. ఈ తినే ఆమె నన్ను కాడికి ఇక్కడ ఏమైంది, కుక్క వచ్చి ఏం చేస్తుంది, శుభ్రం తినేసి ప్లేట్ నాకుతుంది.